ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటించారు. రాయదుర్గం పట్టణంలోని 5వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జగన్ ఓ అరాచకవాది, విధ్వంసకారుడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలే ఓండి తెలుస్తారు. 5 సంవత్సరాల మీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారారో వాళ్ళు మీ చొక్కా పట్టుకొని నిలేస్తారు. మీ వల్ల మా కుటుంబాలు నాశనమైంది, మా పిల్లల భవిష్యత్తు నాశనమైంది. ఈ రాయదుర్గానికి మీరు శనిలా దాపురించారు వైసీపీ నాయకులారని మిమ్మల్ని నిలదీయకపోతే అప్పుడు అడగండి. ఏ మొహం పెట్టుకొని పోతారని నేను అడుగుతా ఉన్నాను. విట్టుగోవింద్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా మీటింగులు పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పైన ప్రజలు లేకపోతాం. ఏమని పోతాం? 5 సంవత్సరాలు నాశనం చేసిన వ్యక్తులు మీరు. రాయదుర్గ భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు మీరు. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజలు లేకపోతే ప్రజల మధ్య తిరిగి అర్హత మీకు లేదు. మీరు స్వార్థపరులు, దురాశాపరులు, ప్రజలంటే బాధ్యత లేని వాళ్ళు. నేను వ్యక్తుల గురించి మాట్లాడాను, వైసీపీని గురించి మాట్లాడుతున్నాను. జగన్ ఒక అరాచకవాది, ఒక విధ్వంసకారుడు. అట్లాంటి ఒక నియంత కింద, అట్లాంటి ఒక దుర్మార్గుని కింద పనిచేస్తున్న మీరందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకన్నా ఈ పార్టీలో ఉన్నామని ప్రతి క్షణము కుళ్ళుకొని ఏడ్చే పరిస్థితి మీది. మేము ప్రపంచంలో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీలో కార్యకర్తలమని గర్వంగా చెప్పుకుంటాం. మాకు అది గర్వకారణం. మా నాయకుడికి ప్రపంచంలో ఎక్కడ పోయినా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీ నాయకుడికి ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డిని చూస్తే వెనకున్న సిబిఐ కేసులు, దోచుకున్న వేలాది కోట్ల రూపాయల సొమ్ము, ఈరోజు మద్యం కుంభకోణంలో ప్రజలే ఓండి తెలుస్తుంది. 5 సంవత్సరాల మీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారారో వాళ్ళు మీ చొక్కా పట్టుకొని నిలేస్తారు. మీ వల్ల మా కుటుంబాలు నాశనమైంది, మా పిల్లల భవిష్యత్తు నాశనమైంది. ఈ రాయదుర్గానికి మీరు శనిలా దాపురించారు వైసీపీ నాయకులారా.